చిన్న ధర్మ సందేహం అందరికీ కలుగుతుంది. ఏమిటన్నా అంటే మన ఇంట్లో పాత దేవతా చిత్రపటాలు ఇవి ఉన్నాయండి. ఏ విధంగా వీటిని మరి తీసివేయాలి అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. మరి ఎట్లా తీస్తామండి? ఇన్ని రోజులు ఆరాధన చేశాం కదా ఆ ఫోటోలకి, ఆ దేవతా చిత్రపటాలకి. అంటే ఆ దేవతా చిత్రపటాలు ఎప్పుడు తీయాలి మరి? దానికి సంకేతం ఏంటంటే ఆ చిత్రపటంలో మనకు ఎక్కడైనా కూడా ఏదైనా భాగము సరిగా కనిపించకపోయినా, కళ్ళు కానీ, ముక్కు కానీ, హస్తములందు కానీ, ఆభరణాలు కానీ ఏమైనా కనిపించకపోతే ఆ చిత్రపటం అనేటువంటిది తీసివేయబడినది. అంటే ఇంకా మన యొక్క పూజా కార్యక్రమం నుంచి ఆ దేవతా ఫోటోని, ఆ యొక్క ప్రతిమని, ఆ యొక్క ఫోటోని తీసేసి ఎక్కడ వేయాలి, మరి ఎక్కడ పెట్టాలి మరి అదేమన్నా అంటే మనకు ఇదివరకు కాలంలో అంటే ఒక ప్రవహించే నదో మన యొక్క జీవనదులు ఉండేవి, అందులో వేసేవాళ్ళు. మరి ప్రవహించే నది ఇక్కడ ఎక్కడా లేదండి, మాకు చాలా అవతలగా దూరంగా వెళ్ళాలి. మరి ఎట్లా అనగా అంటే దేవాలయం నందు ఎక్కడైనా ఒక దూరమైన ప్రదేశంలో కానీ, మనకు నది ఒడ్డున దగ్గర ఉందనుకోండి, మనం ఎప్పుడైనా తీర్థయాత్రలు చేసినప్పుడు దాన్ని అంతా ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళి నదిలో వేయటం జరగాలి. మనం నదిలో ఎందుకు వేయాలంటే ప్రవహిస్తున్న నదిలో వేస్తే దోషం అనేటువంటిది ఉండదు. మనం పూజ చేసిన ఫలితమంతా కూడా మన దగ్గరే ఉంటుంది. ఎట్లా అనగా అంటే మనం నిత్యం కూడా గంగే జయమునేచేవా గోదావరి సరస్వతి నర్మదేసిందు కావేరి జలేస్సున్ సన్నిధిం కురు అని ధ్యానం చేసుకుంటూ మన యొక్క నీళ్ళని ఆవాహన చేసుకుంటాం ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు. లేదా గంగా గంగా అనుకుంటాం. అంటే పుణ్యనది మనం ఎట్లయితే శుభ్రం అనుకుంటున్నామో ఆ నదిని నది ఒడ్డున దేవత యొక్క ప్రతిమలు వేయటం వల్ల మళ్ళీ దేవతలకి అర్పణ చేసినట్టుగా భావన చేయాలి. అందుకని ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఆ యొక్క చిత్రపటాలు, దేవతా చిత్రపటాలని నదిలో వేయటం చాలా మంచిది.